ప్రార్థన చేసుకున్నా, కూర్చోండి. కూర్చోండి, రండి. కూర్చోండి అందరూ. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పవిత్రమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. రాత్రి కాలం ముందు ప్రభా కర్ణయ్యను సంధ్యాన్ని ప్రేమించి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమారుని బట్టి పెద్ద కుమారుడు ప్రభా మిషిని బట్టి ప్రార్థన చేస్తున్న బిడ్డను ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకు నీ కాపుదల భద్రత ఇచ్చింది. బిడ్డలు చదువుకుండా నీ కాపుదల భద్రత ఇచ్చి నూతనంగా ప్రభా కేక్ కట్ చేస్తుండగా ఆ కేక్ ప్రభా ఏ విధంగా స్వీట్గా ఉండిద్దో ప్రభా అలాగే వాళ్ళ జీవిత కాలం అంతా సంతోషంతో ఆనందంతో నీ ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఇచ్చిన దీర్ఘాయువును నువ్వు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యం ప్రభా జ్ఞాపకం చేసుకుని ఎందు భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం తెచ్చి బాలు నమస్కారం నేర్పించడానికి నీ కాపుదల భద్రత తెచ్చి బిడ్డలందరినీ దీవించండి. వాళ్ళ చదువులో రాకపోకలు వాళ్ళ తల్లిదండ్రుల బిడ్డల్ని సమస్తాన్ని దీవించి ఆస్వాదించి నీ ఆత్మతో నింపమని బలమైన కార్యం జరగటానికి ప్రభుత్వ సహాయం దాయించమని బిడ్డని ఇంకా బలపరచమని ప్రభాని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఒక వాక్యం చదువుకున్నా. నువ్వు చెప్పలేదని నువ్వు ఎందుకు తేలా బైబిల్ పైకిలే అది పొడుచుకునిద్ది. ఇక్కడ రాయబడ్డదంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం ఏంటంటే మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుడికై నీ దేవుడని యెహోవా సర్వకాలముందు నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలెను. దేవుడు మనకిచ్చే దేశం ఏంది? ఇశ్రాయేలు ప్రజలకైతే కానాను దేశం, మనకైతే పరమ కానాన్ని ఇస్తున్నాడు, అంటే పరలోకం. మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో దేవుని వాక్యం చదువుతామో అప్పుడు మనం ఎలా ఉంటామంటే దీర్ఘాయువు అంటే పొందుకుంటాం దేవుడికి. మనకు ఈరోజు మమ్మల్ని బ్రతికించినందుకు స్కూల్కి వెళ్ళడం రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఇచ్చి నా తోటి వారి పట్ల కృప చూపించి మా తల్లిదండ్రులు దీవించి మా చదువుల్లో చక్కగా చదవటానికి నీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తి దయచేయమని మనం చెప్పుకోవచ్చు. అంతే. ఆమేనంటే చాలు, చిన్న ప్రార్థన చేస్తే చాలు. అట్లాగే దేవుడు మనల్ని భూమి మీద దీర్ఘాయుష్ ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి? కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు పడుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలి? దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవాలి. కంటత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఆశల కోరికలు మనకేం చేస్తాయి? అనేకమని మనల్ని ఆకర్షిస్తాయి. కానీ మనం ఏం చేయాలి? వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. పదాజ్ఞలు తెలుసా మీకు? పదాజ్ఞలు ఎన్ని? 10. మొదటి ఆజ్ఞ ఏంది? నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ ఆజ్ఞలు గుర్తుపెట్టుకోవాలి. పదాజ్ఞలు గుర్తుపెట్టుకుంటేనే మనకి ఆజ్ఞలు అంటే ఏంది తెలుస్తుంది, ధర్మశాస్త్రం అంటే ఏం తెలిసిద్ది, దేవుని వాక్యం అంటే తెలిసిద్ది. ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే వాక్యాలు నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచే పాఠం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే బాల్య దినమయ్యేది మనం ఏం చేసుకోవాలి? మన సృష్టికర్తని, మన దేవుడు ఎవరు? యేసు ప్రభు మన దేవుడు, అంతేనా? మనం ఎక్కడున్నా మనం ధైర్యంగా మన దేవుడు యేసు ప్రభు మా దేవుడు అని చెప్పండి. మన దేవుడు ఎవరు? సిగ్గుపడకుండా చెప్పాలంటే నా దేవుడు యేసు ప్రభు, నాకు ఆయుష్ని ఇస్తుంది యేసు ప్రభు, నన్ను రక్షిస్తుంది యేసు ప్రభు, మరొక సంవత్సరం ఇచ్చింది యేసు ప్రభు, నన్ను పరిశుద్ధపరిచింది యేసు ప్రభు అని దేవుని గురించి మనం ప్రకటించాలి. కనుక దేవుడు మనకి మరొక సంవత్సరాన్ని మరొక దినాన్ని దేవుడు ఆయన కాపుదల్లో దాచి భద్రపరిచాడు. కనుక వినిచి దీవించి ఆశీర్వదించలాగున ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పవిత్రమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి.
అవును తండ్రి ప్రభా, మరొక దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే తండ్రి. ఈ బిడ్డలు ప్రభా చదువుతుండే తండ్రి, వాళ్ళు రాకపోకల్లో నీ కాపుతల భద్రత దాయిచ్చని కనికరించండి. వీటికి మరొక నూతన సంవత్సరం ఇచ్చాను. ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యం బట్టి దీర్ఘాయును బట్టి నీకు వందనాలు. నిత్యం నీ సన్నిధానంలో ప్రభావ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభావ నీ కనుదృష్టి బిడ్డలు మేము ఉంచడానికి నీ కాపుదల భద్రత దాయిచ్చమని, ఇప్పుడు కేక్ కట్ చేస్తే నీ కాపుదల భద్రత దాయిచ్చమని, పిల్లలందరూ దీవించి ఆశ్రయించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆడేసారు ఫ్యాన్ ఆగిపడితే ఆగు. ఏంటిది? ఇదిగో 2 అంట ఇద్దరికి. చెరువు ఒకటా? హ్యాపీ బర్త్డే ఎంత కోపము. ఇదేందిరా? అట్లేరా అదేనా? అదేనా? అంతేలే, ఇంతే అంటే అది సామాన్యం ముట్టుకోదులే. హ్యాపీ బర్త్డే ఇంగ్లీష్ మీడియమే కనరాలుతుంది. ఆ పాట పాడలేరట. కట్ చేయి, ఇద్దరు కట్ చేయండి. ఏ బ్రదర్స్ చూడండి, ఇటు చూడే చిన్నగా ఉంటారు మరి పెద్దగా కాదు. చూడండి. మీ పెద్దనానికి చాలు పెట్టే తింటాడు. పెట్టి ఏ కౌశిక్ అయినా అయ్యో ఇటు చూడయ్యా హీరో. కొంచెం పెట్టదు కొంచెం కొంచెం అన్నయ్య పుట్టేది ఇజ్జుడు 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 అత్త కొద్దిగా ఇజ్జుడమ్మా.